నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. తిత్లీ తుఫాను విలయంతో ఛిద్రమైన సిక్కోలు క్రమంగా కోలుకుంటోంది. భారీ ఎత్తున సంభవించిన ఆస్తి, పంట నష్టాల ప్రాథమిక అంచనాలతో ప్రభుత్వ సత్వర సహాయ చర్యలు చురుగ్గా సాగుతున్నాయి. దెబ్బతిన్న రైతులకు, ఇతర బాధితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నష్టపరిహారం ప్రకటించారు. వరి పంటకు ఎకరాకు 8,000, జీడి తోటకు ఎకరాకు 10,000 చొప్పున ప్రకటించారు. కొబ్బరి చెట్టుకు 1,200 సాయం అందిస్తామన్నారు. ఇది కాక 3 ఏళ్లు నిర్వహణ ఖర్చు కింద 40,000, ఆ పైన బీమా వర్తింపు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పనుల కింద కూలిపోయిన చెట్లను తొలగించేందుకు పంచాయతీరాజ్, రెవెన్యూ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలోని తిత్లీ ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన పునరుద్ధరణ పనులు, సహాయ పునరావాస చర్యలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు బచ్చుల అర్జునుడు గారు, తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యులు; అక్కినేని భవానీ ప్రసాద్ గారు, వ్యవసాయ రంగ నిపుణులు; బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు, రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు. అర్జునుడు గారు, ప్రత్యేకంగా ఈ తుఫాను బీభత్సానికి చాలా ఛిద్రమైనటువంటి శ్రీకాకుళం జిల్లాని ఆదుకోవడంలో ప్రభుత్వం చాలా వేగంగా స్పందించింది. ఆ ప్రాంతంలో ఇంకా పునరుద్ధరణ చర్యలు కూడా జరుగుతున్నాయి. దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు? శ్రీకాకుళం జిల్లాకి ఈ తిత్లీ తుఫాన్ చేసినటువంటి భీకరమైనటువంటి విధానంగాని మనం పరిశీలించేటట్టయితే జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున నష్టం జరిగిందండి. ఒకళ్ళు ఇద్దరు అని కాదు, వ్యవసాయ రంగానికి అలాగే గ్రామాలతో సహా కంప్లీట్గా కూడా పూర్తిగా నష్టమైన, ధ్వంసమైపోయినాయి. శ్రీకాకుళం జిల్లా నాకు తెలిసినంత వరకు ఎక్కువ తోటల మీద జీవన విధానం సాగించేటటువంటి పద్ధతి అక్కడ ఉందండి. మొత్తం అన్నీ కూడా దాదాపుగా ఏ రైతు కన్నా ఒక 500 కొబ్బరి చెట్లు ఉంటే 4-3 మిగిలినాయి. అలాగే జీడి మామిడి తోటలుంటే ఆ తోట సమూలంగా నాశనం అయిపోయింది. అలాంటి దశలో ఒక్కరోజు ఆ తుఫాను వచ్చిన రోజు తెల్లవారినే ముఖ్యమంత్రి గారు స్పందించి ఆయన శ్రీకాకుళం సాయంత్రానికి చేరుకుని రెండో రోజు మొత్తం అధికార యంత్రాంగాన్ని, మంత్రివర్గాన్ని కూడా అక్కడికి పిలిపించి మండల స్థాయిలో ఒక జాయింట్ కలెక్టర్ని, ఒక మినిస్టర్ని బాధ్యులుగా పెట్టి వాళ్ళకి అత్యవసరంగా ఏమేం కావాలి అనేటటువంటి ఆహార పదార్థాలు, మంచినీటి సరఫరా, ఇవన్నిటి మీద భారీ ఎత్తున కార్యక్రమాన్ని తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు. ఇలాంటివి జరిగినప్పుడు వాటిని ఆర్గనైజ్ చేయడంలో ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి చొరవ కానీ, ఆయనకు ఉన్నటువంటి గుండె నిబ్బరం కానీ, నేను దాదాపుగా ఒక 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నానండి. నేను ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రిని చూడలేదు. అది అదృష్టం. ఎందుకంటే ఆయన అలాంటి కెలామిటీస్ వచ్చినప్పుడు ఆయన స్పందించేటటువంటి తీరు చూస్తే ఎవరికైనా భరోసా కలుగుతుంది. ఇప్పటికే అక్కడ ఒక్కొక్క మండలంలో ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ కానీ అన్ని సదుపాయాలు వాళ్ళకి ఏమేం కావాలి, ఆహార పదార్థాలు కానీ, తాగునీరు కానీ, అలాగే వెళ్ళటానికి రవాణా వసతులు కానీ, ఆ రోడ్లు కోసుకుపోగా ఉన్నటువంటి రోడ్ల మీద చెట్లు కూలిపోయినాయి అన్నీ కూడా క్లియర్ చేయించడం జరిగింది. అలాగే విద్యుత్ స్తంభాలు నిలబెట్టడానికి కృష్ణా జిల్లా నుంచి కూడా దాదాపుగా 3,000 మందిని పంపించడం జరిగింది. ఇవాళ విపత్తు జరిగిన 24 గంటల్లోనే వాళ్ళకి మనోధైర్యాన్ని ఇవ్వాలి ప్రభుత్వం అనేది. ఈ విపత్తు నివారణకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కానీ ప్రత్యేకంగా ప్రయత్నం చేస్తే ఇవాళ ముఖ్యమంత్రి గారు వెళ్ళిన చొరవతో జరిగేటటువంటి పని 10 రోజులకు కానీ పూర్తి కాదు. అప్పటికి వీళ్ళకి ఒక అధైర్యం వచ్చేస్తుంది. ఏంటి మన జీవితాలు ఇలా అయిపోయినాయి అనేటటువంటి ఆలోచనకి వెళ్ళిపోతారు. అందులో మంచి భయోత్పత్తి కలిగించింది ఈ తిత్లీ తుఫాన్. ఎందుకంటే సైక్లోన్ దెబ్బ తిన్నటువంటి వాడికి దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుందో తెలుస్తుంది. ముఖ్యమంత్రిగా నిజంగా ఆయన చొరవ అభినందనీయం. ఆయనకు వాస్తవంగా చెప్పాలంటే 2 చేతులు జోడించి నమస్కరించాలి. భవానీ ప్రసాద్ గారు, విపత్తు జరిగినప్పుడల్లా కూడా రైతుకు విపరీతమైన నష్టం జరుగుతుంది, వాళ్ళ పంటలు దెబ్బతున్నాయి, ఆర్థికంగా కుదిరేటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వం ప్రకటించినటువంటి పరిహారం వాళ్ళకి సరిపోతుంది అనుకుంటారు? విపత్తు అనేది 2 అంశాలు. ఒకటి, మనది కోస్ట్ లైన్ 920 కిలోమీటర్లు ఉండటం వల్ల ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి మనం ఏదో స్పాట్లో తీవ్రంగా నష్టపోతూ ఉన్నాం. దీని మీద ఒక పర్మనెంట్ సిస్టమ్ని మనం డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ ప్రాసెస్లో ఈ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మన ముఖ్యమంత్రి గారు శ్రీకాకుళంలోనే ఉన్నందువల్ల జరగాల్సినటువంటి పనులు కానీ, అందాల్సినటువంటి సహాయం కానీ సకాలంలో అందేటువంటి అవకాశం మెరుగుపడింది అనేది నా అభిప్రాయం. దాంట్లో ఏం అనుమానం లేదు.
కొంతమంది ఏదో రాజకీయంగా చెప్పొచ్చు కానీ బట్ ఇట్ ఇస్ నాన్ సెన్స్. ఖచ్చితంగా ఆయన ప్రజెన్స్ చాలా ఉపయోగపడింది అనేది నా అభిప్రాయం. ఇప్పుడు ఆయన ఎకరా వరికి 8,000 రూపాయలు చొప్పున, తర్వాత జీడి మామిడికి దగ్గర దగ్గర 20,000 రూపాయలు చొప్పున, తర్వాత అరటికి 30,000, ఆకువాకు 12,000, కొబ్బరి చెట్టుకి 1,200 రూపాయలు నష్టపోయిన దానికి, ప్లస్ కొత్తగా మొక్క పెట్టి నెక్స్ట్ 3 to 4 years దాన్ని మేనేజ్ చేయడానికి ప్రతి సంవత్సరం 10,000 చొప్పున 30,000, 40,000 ఇవ్వడానికి, ఇలా కొన్ని విధానపరమైన నిర్ణయాలను ఆయన ప్రకటించారు. దీనివల్ల రైతుల్లో కొంత మనోధైర్యం ఏర్పడిన మాట వాస్తవం. వాళ్ళకి జరిగిన నష్టాన్ని ఏ ప్రభుత్వం కూడా పోర్చలేని నష్టం అది. ఇది ఒక భాగం. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే తుఫాను వెళ్ళిపోయిన తర్వాత జరిగే పరిణామాల్లో గ్రామాల్లో ప్రధానంగా జరిగేది ఏంటంటే పిల్లలు, వృద్ధులు అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే సమాజంలో ప్రభుత్వం అండదండలు చాలా కావాలి. దాని పూనం మాలకొండ గారు అక్కడే ఉండి, షీ ఈజ్ ది ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ హెల్త్ అండ్ షీ ఈజ్ ఫిజికల్లీ ప్రజెంట్. ఆమె అక్కడ ఉండి అన్ని మండలాలకి తన సెటప్ని పంపించి దానికి తగినటువంటి సహాయ సహకారాలు అందించడానికి ఆమె ప్రయత్నం చేస్తున్నారు. అది పైన సీఎం దాన్ని సూపర్వైజ్ చేస్తూ ఉన్నారు. ఇట్లా ఏ డిపార్ట్మెంట్ తీసుకోండి మీరు, సుమారుగా నాకు తెలిసి 500 సబ్స్టేషన్స్ని నియర్లీ 3 daysలో మనం రికవర్ చేయగలిగారు. దానికి కళా వెంకటరావు గారిని నేను అభినందిస్తా. ఆయన అక్కడ కూర్చుని స్టాఫ్ను సుమారు 5,000-6,000 మంది స్టాఫ్ను ఉపయోగించి ఈ అన్నిటినీ మనం పునరుద్ధరించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇది తుఫాను వచ్చిన మరుసటి రోజునే ప్రధానమంత్రి సీఎంకి ఫోన్ చేసి వాట్ ఈజ్ ది స్టేటస్ అని అడిగాడు. అయితే అంతటితో ఆయన పని అయిపోయిందనే అభిప్రాయంలా కనిపిస్తూ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ మస్ట్ టేక్ ఇనిషియేటివ్. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే వాట్ ఈజ్ ది సిచ్యుయేషన్ అనే దాని మీద వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ టీంని పంపించి దీన్ని స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ 1,200 కోట్లు మాకు సహాయం అందించమని చెప్పడం జరిగింది. దాంట్లో అట్లీస్ట్ 400 to 500 crores విత్ ఇన్ 24 hours కనుక ప్రైమ్ మినిస్టర్ రిలీజ్ చేస్తే ఆయన ఇంటెన్సిటీని గుర్తించినట్టుగా మనం భావించవచ్చు. వెంకటేశ్వర గారు, ఖచ్చితంగా విపత్తుల సమయంలో రెవెన్యూ యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం అక్కడ ఉండాలి ఖచ్చితంగా. ముఖ్యమంత్రి గారు వెళ్తే కానీ యంత్రాంగం వెళ్ళలేని పరిస్థితి ఉందా? మీ అసలు వాస్తవానికి ముఖ్యమంత్రి గారు వెళ్ళిన తర్వాత వేగవంతమైనటువంటి పనులు మీరు ఎట్లా చూస్తారు? విపత్తు జరిగే నాటికి ఏదైతే వస్తుంది తుఫాను మనకు హెచ్చరికలు వస్తాయి. రాగానే మేము మా రెవెన్యూ వాళ్ళు కానీ ఎవరేం చేసేది ఏమంటే ఆ గ్రామాల్లో ఏదైతే తీర ప్రాంత గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఎవాక్యుయేట్ చేసి మేము సెంటర్స్లో పెడతా ఉంటాం. అది ఈసారి కూడా చేసాం. దాదాపుగా 47 సెంటర్స్ ఓపెన్ చేశాం. చేసి దాదాపు వేల సంఖ్యలో దాదాపు 25,000 మందిని దాకా ఎవాక్యుయేట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి కూర్చున్నందువల్ల అన్ని శాఖలు కోఆర్డినేషన్ త్వరగా చేయగలుగుతారు. అదే చేశారు సార్. అక్కడ పూర్తి కూర్చున్నందువల్ల నిజంగా వాళ్ళందరూ చెప్పినట్టుగానే ఆయన ఓపిక నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంత స్థాయిలో ఉండి ఒక చిన్న పెద్ద తుఫాన్లు చూసినోడు ఒక్క జిల్లాకి అందులో 38 మండలాల్లో నాకు తెలిసి సివియర్గా ఒక 10-15 మండలాల కన్నా ఎక్కువ లేవు. అటువంటిది కూడా వెళ్ళి వారు అక్కడే కూర్చొని వీళ్ళందరినీ ఒక తాటి మీద తెచ్చి ఆయన పోయి అక్కడ కూర్చోవడంతోనే స్పెషల్ సిఎస్లు క్యాడర్లో కూడా అందరూ వెళ్ళిపోయి ఉన్నతాధికారులు అందరూ ఏ డిపార్ట్మెంట్ హెడ్స్ వాళ్ళు అక్కడికి వెళ్ళినందువల్ల ఇంకా ఫాస్ట్గా జరిగేదానికి అవకాశం వచ్చింది. ఈ గతంలో మేము బియ్యము అవి ఇవ్వటం మాకు అలవాటు, కానీ ఈసారి కూరగాయలతో సహా బంగాళదుంపలు, నూనె అన్ని రకాలుగా కేజీల తరపున, తర్వాత 25 కేజీల రైస్ కానీ, ఫిషర్మెన్కి అయితే 50 కేజీల రైస్ కానీ, వాళ్ళకు కూడా మొత్తం టోటల్ బంగాళదుంపలు కానించి నూనె కానించి అన్ని రకాలు సప్లై చేశారు. ఇవన్నీ కూడా ఇచ్చేదానికి మొత్తం కూడా రాత్రి జీవో రిలీజ్ చేయడం అనేది. అలాగే ప్యాడీకి కానీ 20,000 రూపాయలు కానీ, ఇట్లా 25,000 రూపాయలు క్యాషియో దీనికి కానీ, 30,000 రూపాయలు కోకోనట్ దీనికి కానీ, అట్లా అన్ని రకాల దానికి చేస్తూ రాత్రి జీవో ఇచ్చారు. మనిషి చనిపోతే కూడా 5 లక్షలు ఎక్స్గ్రేట్ చేశారు. హ్యూమన్ లాస్ చూడండి, ఇక్కడ హ్యూమన్ లాస్ని నిజంగా రెవెన్యూలా రెస్క్యూ చేయకపోతే హ్యూమన్ లాస్ చాలా వచ్చేది. అది లేకుండా ప్రతిసారి మనం చేయగలుగుతున్నాం. గతంలో ఉద్దుత్ కానీ ఇప్పుడు తితిలికి కానీ హ్యూమన్ లాస్ కేవలం 9 మంది మాత్రమే మనం డెత్ చూడగలిగాం. అంటే గతంలో కంటే కూడా ఇప్పుడు మనం అంతర్జాతీయ ప్రమాణాలకు వెళ్ళగలిగాం ఈ విపత్తు నిర్వహణలో. ప్రభుత్వ యంత్రాంగం ఏ మేరకు సిద్ధమైందంటారు? మీరు అలాగైనా చూస్తే ఈ ప్రభుత్వం రాకముందు అసలు మా దగ్గర మీరు గమనించాల్సిందంటే డిజాస్టర్ మేనేజ్మెంట్. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ మొత్తం కూడా రెవెన్యూ శాఖలోనే భాగమైపోయింది. వాస్తవంగా పైన చూస్తేనేమో డిపార్ట్మెంట్కి హెడ్ ఇక్కడ ఒకళ్ళు ఉంటారు సెక్రటరీ డిజాస్టర్కి, కిందకి వెళ్ళేసరికి అంత రెవెన్యూ మీద మళ్ళీ అదే తహసీల్దార్ చూడాలి. దానికంటూ పైన స్థాయిలో ఉన్నటువంటి అధికారి ఉన్నాడు, కానీ కిందికి వచ్చేసరికి అంటే మండల స్థాయికి జిల్లా స్థాయికి వెళ్ళేసరికి అదే కలెక్టరు, అదే తహసీల్దారు, అదే ఆర్డీఓ డివిజన్ స్థాయిలో.
సో ఇక్కడ సపరేట్గా వ్యవస్థని డిజాస్టర్ మేనేజ్మెంట్ని కింది స్థాయి దాకా ఏర్పాటు చేయాలి. మేము మిగతా రాష్ట్రాల్లో పోయి చూసాం కూడా, వెస్ట్ బెంగాల్ కానీ ఒరిస్సా కానీ అన్ని వాళ్ళకి సపరేటు డిజాస్టర్ డిపార్ట్మెంట్ ఉంది, అంటే కింది స్థాయి దాకా ఉంది. ఇక్కడ ఏంది కేవలం పైనే ఉంది, కింద లేదు. అందువల్లే ఇది కొంత వెంటనే తీసుకునేటువంటి మెజర్స్ ఆలస్యమవుతోంది. అర్జున్ గారు, ఒకవైపున విభజన కష్టాలతో ఇబ్బంది పడుతున్నాం, ఆర్థికంగా నష్టాలు, తీవ్రమైన పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తుఫాన్ లాంటి విపత్తుల వల్ల ఇంకా ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఉంది. అసలు ఈ విషయంలో కేంద్రం ఎట్లా ఆదుకోవాలంటారు? ఆంధ్ర రాష్ట్ర విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానంతో నడుస్తుందండి. ఇవాళ వెంటనే సుమారుగా 3వ రోజు రాకముందే కేంద్రానికి నివేదిక తయారు చేసి 12,000 కోట్లు అవసరం అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు, ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఫోన్లో మాట్లాడినటువంటి ప్రధాని రిపోర్ట్ అందిన 24 గంటల్లో స్పందిస్తే మానవతా దృక్పథంతో ఆయన చేశారు అనేది ఆలోచన చేయొచ్చు. ఆయన అలాంటి ఆలోచనలో ఉన్నట్టుగా నాకైతే ఏం కనపడటం లేదు. ఒకవేళ కేంద్ర సహాయం అందినా అందకపోయినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వీళ్ళు పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారు. ఆయన వాస్తవంగా అయితే ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఆయన ప్రకటించినటువంటి విధానం ఆర్థిక సహాయం గతంలో రాష్ట్రంలో ఎవరికి కూడా ఇంత భారీ ఎత్తున ఆర్థిక సహాయం అందజేయలే. ఇవాళ అక్కడ అందజేయడానికి కారణం ఏమిటంటే, ఇవాళ వచ్చినటువంటి కష్టాన్ని సామాన్య మానవుడు తట్టుకుని నిలబడాలి అంటే ఒక భరోసా కలగాలి వాళ్ళకి. అందువల్లే ఆయన చనిపోయినటువంటి కొద్ది మంది అయినా ప్రతి మనిషికి 5 లక్షల రూపాయలు కానీ, అలాగే ఇల్లు కట్టుకోవడానికి 1,50,000 దగ్గర నుంచి 2.5 లక్షల వరకు ఆయన ప్రతి ఇంటికి ఇవ్వటం, అలాగే ఎకరానికి 20,000 రూపాయలు, అలాగే అరటి తోటకి 30,000, కొబ్బరి తోటకి 40,000, జీడి మామిడి తోటకి 25,000, ఆ తోట తిరిగి మళ్ళీ పెంచుకోవడానికి మరొక 40,000. ఈ విధంగా మరపడవలు మత్స్యకారులకి 6 లక్షలతో పాటు, ఒకవేళ అది కొత్త పడవ అయ్యి ఉంటే అంటే రిజిస్ట్రేషన్ నెంబరు ఉంటుంది కాబట్టి మరొక 2 లక్షలు దానికి కల్పించేలాగా, అలాగే మత్స్యకారులకి ప్రతి ఇంటికి వాళ్ళు నష్టపోయిన దానికి 10,000 ప్లస్ వలలకి 4,000 రూపాయల చొప్పున వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోవటానికి ప్రభుత్వం ప్రకటించిన తర్వాత వాళ్ళలో కొంత ప్రశాంతత వచ్చింది. ఇవాళ గొప్ప విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు అక్కడుండి అన్ని డిపార్ట్మెంట్స్, ఏ డిపార్ట్మెంట్ అవసరం అవుతుందో చీఫ్ సెక్రటరీ, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీలు కూడా మొత్తం అంతా అక్కడే ఉన్నారు. ఎన్యూమరేషన్ విషయంలో కూడా ఇవాళ పొద్దున్న 1.5 గంట పాటు ముఖ్యమంత్రి గారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అక్కడున్న వాళ్ళతోనూ ఇక్కడున్నటువంటి వాళ్ళతోనూ అధికార యంత్రాంగంతోనూ ఆయన మాట్లాడటం జరిగింది. ఎన్యూమరేషన్ నిన్న సాయంత్రానికే మొదలైంది. ఎక్కడా పొరపాటు రాకుండా నూతన సాంకేతికతని జోడించి ప్రతి వ్యక్తికి సరైనటువంటి సహాయం, అంటే ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి ఇల్లు చూసేటటువంటి వ్యక్తులు కొంతమంది, పశువులు చూసేటటువంటి వ్యక్తులు కొంతమంది, అలాగే ఇంకా వాళ్ళ తోటలు చూసేటటువంటి వాళ్ళు ఇంకొంతమంది, అలా కాకుండా వీళ్ళ 3, 4 ఏవైతే మేజర్ ఉన్నాయో ఒక 5గురిని టీముగా ఏర్పాటు చేసి టీం ఒక్కసారి వెళ్ళి ఆ ఇంటి దగ్గర కూర్చుని సర్వం ఏం నష్టపోయారు అనేటటువంటిది ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఒక కోడ్ నెంబర్ ఇచ్చి అన్నీ కూడా ఎన్యూమరేట్ చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగిందండి. భానుప్రసాద్ గారు, గతంలో హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు 1,600 కోట్లు ఇస్తామని చెప్పన్నారు, కానీ కేవలం 450 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చినటువంటి పరిస్థితి. ప్రతిసారి ఇలా 1,000 కోట్లలో 100 కోట్ల నష్టం వస్తుంది, కానీ కేంద్రం ఇచ్చేది తక్కువగా ఉంటుంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? గత 50-60 సంవత్సరాల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. కేంద్రం ఇచ్చేటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో అవి సకాలంలో రావు. ఫస్ట్ అవి వచ్చేది 10% వస్తాయి మ్యాక్సిమం, అంతకన్నా ఎక్కువ ఎప్పుడూ రావట్లేదు. దీనికి ఈ అంతరం ఎందుకు ఉంది అనే దాన్ని స్టడీ చేయాల్సిన అవసరం ఉంది, దానికి ఒక చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్లో అడ్వాంటేజ్ ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం 42% ఆల్రెడీ వాళ్ళకి వచ్చే రెవెన్యూ నుంచి రాష్ట్రాలకి డైవర్ట్ చేసిన తర్వాత వాళ్ళకి మిగిలిన 58%లో వాళ్ళ నేచురల్ ఎక్స్పెండిచర్, ఒరిజినల్ ఎక్స్పెండిచర్ నియర్లీ 38% పోతే ఆ మిగిలిన బ్యాలెన్స్ ఎంత అయితే ఉందో దాన్ని రీడిస్ట్రిబ్యూట్ చేయడానికి స్కోప్ ఉంది. దాంట్లో నుంచి ఇట్లాంటి విపత్తులకి కొంత మనీని కేటాయించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. అది ఆ దిశలో వాళ్ళు చర్యలు తీసుకుంటారని అభిప్రాయపడదాం.
ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎన్యూమరేషన్ కంప్లీట్ చేసి ప్రతి గ్రామంలోనూ అక్కడ జరిగిన నష్టాన్ని అంచనా వేసి ఆ పంచాయతీ బోర్డు గుమ్మాటికి తగిలియటం ఫస్ట్. అదే దానివల్ల ఏమవుతుందంటే ఓపెన్నెస్ వస్తుంది. ఏ రకమైనటువంటి కామెంట్స్ రావడానికి అవకాశం ఉండదు. ఏ రాజకీయ పార్టీ కూడా దాని మీద అభ్యంతరాలు లేవు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాళ్ళు వితిన్ 3 days or 4 days దే కెన్ రెక్టిఫై డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడుకుని. ఒకసారి ఎన్యూమరేషన్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం కనీసం ప్రతి ఫ్యామిలీకి ఒక 4,000 5,000 రూపాయలు వాళ్ళకి అందే ఏర్పాటు కనుక చేసినట్టయితే వాళ్ళు ఇమ్మీడియట్గా కోలుకుని రేపు రబీ క్రాప్కి ఏం చేయాలనే దాని మీద ఇమ్మీడియట్గా వాళ్ళు దృష్టి సారిస్తారు. ఇప్పుడు అక్కడ ఎక్కువగా ఉంది ఏంటంటే హార్టికల్చర్ క్రాప్స్, జీడి మామిడి అనండి లేకపోతే కొబ్బరి అనండి ఇలాంటివి ఉన్నాయి ఎక్కువ. వరి చాలా నామినల్, చెరుకు కూడా నామినల్గా ఉంది. జీడి మామిడి తోటని తీయాలంటే అతని వల్ల కాదు. అందువల్లే గ్రామీణ శాఖ వాళ్ళు నరేగా కింద దాన్ని మా ఖర్చు అంతా మేము భరిస్తామని చెప్పి వాళ్ళు వచ్చారు ముందుకి. అయితే ఆ ప్రాసెస్ ఓవర్ నైట్ అవుతుందా? అవదు. ఇట్ టేక్స్ సమ్ టైం. అది కూడా మనం గ్రహించుకోవాలి. ఈ లోపల అతనికి ఆసరా కావాలి. వెంకటేశ్వర గారు, తిత్లీ తుఫాన్ కారణంగా 12 లక్షల మందికి పైగా ప్రభావితం అయ్యారు. అలాగే 1,40,000 హెక్టార్ల పంట నష్టమైంది. మొత్తం పంట నష్టం కానీ లేకపోతే ఆస్తి నష్టానికి సంబంధించి ఎన్యూమరేషన్ ఎప్పటిలాగా పూర్తవుతుంది? వివరాలు ఎప్పటిలాగా మీరు అందించగలరు? అగ్రికల్చర్లో మీరు చెప్పినట్టుగా 136,000 ఎకరాల దాకా హెక్టార్స్ దాకా పోయింది. రైట్. హార్టికల్చరు దాదాపుగా 14,513 హెక్టార్లు పోయింది. ఇక హౌసెస్ అయితే దాదాపు 40,000 హౌసెస్ డ్యామేజ్ మొత్తం కూడా. అలాగే యానిమల్స్, ఇట్లా ఇన్ని రకాల డ్యామేజ్ మొత్తం కూడా భారీగా వచ్చింది. ఎందుకంటే తుఫాను క్రాస్ అయింది మన దగ్గరే కాబట్టి ఇంత హెవీ డ్యామేజ్ జరిగింది. ఇక రోడ్లు అవి చెప్తే దాదాపుగా ఒక్క ఎలక్ట్రికల్ దానికే 1,100 కోట్లు, దాదాపు వేల సంఖ్యలో పోల్స్ పోయినాయి. 33 kV పోయినాయి, 11 kV సబ్స్టేషన్స్ పోయినాయి, స్టేషన్లు వేసిపోయినాయి. సో R&B PR చూస్తే 150 కోట్లకి రోడ్లు మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి. సో ఇంత హెవీ డ్యామేజ్ ఉంది. దీన్ని వాస్తవంగా ఎన్యూమరేషన్ ఆల్రెడీ ముందు మొత్తం కూడా రెస్క్యూ నుంచి ముందు మొత్తం తీసుకొచ్చిన వాళ్ళందరూ ఇంకా సెంటర్స్లోనే ఉన్నారు. వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోవాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళే పరిస్థితులు రావాలి. రాకుండా ఎన్యూమరేషన్ చేయాలన్నా కూడా అది గందరగోళం అయిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు ఎన్యూమరేషన్ అవకతవకలు కూడా ఛాన్స్ లేదు. గతంలో మీరు చూస్తే ఆన్లైన్లో చేయించారు సీఎం గారు వైజాగ్లో ఉన్నప్పుడు. ఈ 3 జిల్లాలకు కూడా అప్పుడు జరిగింది. హుద్దు వైజాగ్ అయినా మళ్ళీ విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళంలో కూడా ఎఫెక్ట్ ఉంది. సో అప్పుడు కూడా ఆన్లైన్లో అకౌంట్లు వేసాం. ఒక్క చిన్న అవకతవకలు జరిగే దానికి కూడా ఛాన్స్ లేదు, గతంలో లాగా లేదు ఇప్పుడు. కాబట్టి ఎన్యూమరేషన్ రావాలంటే వీళ్ళు మొత్తం చేరాలి. సార్ వాళ్ళు చెప్పినట్టుగా, మన భావన ప్రసాద్ వాళ్ళు చెప్పినట్టుగా అన్ని రకాల శాఖల్ని కోఆర్డినేషను అదే చాలా ముఖ్యం అక్కడ. అందుకనే మీరు ఈ జిల్లా ఎమర్జెన్సీ సెంటర్సు, మండల స్థాయిలో ఉన్నటువంటి ఎమర్జెన్సీ సెంటర్సు ఇవి ఏర్పాటు చేస్తే అందులో సపరేట్గా కేంద్ర ప్రభుత్వమే ఫండ్స్ ఇచ్చింది. ఆ ఫండ్స్ను ఉపయోగించుకొని ఇక్కడ మెటీరియల్తో పాటుగా పర్చేజ్ చేయడంతో పాటుగా అక్కడ అన్ని రకాల శాఖలు, దాదాపు 7-8 శాఖలు, ప్రధానమైన రెవెన్యూ, R&B, అగ్రికల్చరు, ఇలా ముఖ్యమైన ఇరిగేషను, ఈ అధికారులు డెప్యుటేషన్ మీద అక్కడ నియమించాలి. మండలం అయితే మండల స్థాయి అధికారి, జిల్లా అయితే జిల్లా స్థాయి అధికారి. ఇలా వేసినందువల్ల ఏమవుతుంది, ఇప్పుడే రీసెంట్గా 1 year బ్యాక్నే స్టేట్ లెవెల్ ఆఫీస్ సపరేట్ చేశారు. కిందకు కూడా వెళ్తే ఇక వీళ్ళే చేస్తారు ఆ పని. ఇప్పుడు సీఎం గారు ఉండబట్టి ముఖ్య అధికారులు అందరూ వెళ్ళారు కాబట్టి అందరూ కూడా కదులుతున్నారు ఇప్పుడు. కాబట్టి దీన్ని మనకి ఇవ్వటం మాత్రం బ్రహ్మాండమైనటువంటి బెనిఫిట్స్ కానీ అన్ని కానీ రావటం జరిగింది. కోఆర్డినేషన్తో అందరూ కలిపి బాగా స్పీడ్గా అందరు అధికారులకి ఇస్తే అది చేయగలుగుతాం. 1. 2, ఇక్కడ ఈ ఏదైతే ఈ డిస్ట్రిక్ట్ లెవెల్, మండల లెవెల్లో కూడా స్టేట్ లెవెల్ ఫామ్ చేశాడు ఆయన ఈ సీఎం గారు వచ్చినాకనే. మేము చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ 2 సెంటర్లు కూడా చేసేస్తే ఇంకా ఎక్కువగా, అంటే మిటిగేషన్ యాక్షన్ ప్లాన్ కూడా ఉంటుంది సపరేట్గా. వాడు ముందే వెళ్ళిపోతాడు స్పాట్కి. మేమే అన్ని పనులు నిన్నటిదాకా ఒకవైపు తుఫాను ముందు రోజు దాకా భూదార్ కార్యక్రమంలో ఉన్నాం. మళ్ళీ ఓ పక్క ఎలక్షన్ ఓటర్ లిస్టులు తయారు చేసే కార్యక్రమం ఉన్నాం. ఓ పక్క మళ్ళా అసలు ఏ వర్క్ ఫుల్ దీంట్లో పడిపోతా ఉన్నాం. ఇది వచ్చరికి మళ్ళీ మొత్తం అదంతా ఆపేసేసి దీంట్లోకి దూకాల్సి వస్తూ ఉంది. ఏ చిన్న వర్క్ వచ్చినా రెవెన్యూ శాఖ మీద పడాల్సిందే. కాబట్టి అయినా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చేసేటువంటి అనేక మాకు ఎంప్లాయీస్కి చాలా హ్యాపీగా ఉన్నాం. కాబట్టి ఆ కష్టాన్ని కూడా మేము అనుకోకుండా అన్ని రకాల శాఖల వాళ్ళు కూడా కలిసి కష్టపడి ఈరోజు పనిచేస్తున్నారు. దీనికి ప్రధానంగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా, ఎందుకంటే బాగా ఆర్థికంగా పూర్తిగా ఈరోజు లేని పరిస్థితి వచ్చింది. మరి కేంద్ర ప్రభుత్వం కూడా చాలా రావాలి, ముందుకు రావాలి.
వచ్చి కొంత డబ్బు ఇవ్వకపోతే మరి రేపు పొద్దున మరి ప్రజలకి చాలా ఇబ్బందిగా అనేటువంటి పరిస్థితి వస్తుంది. అదేవిధంగా మేము కూడా ఉద్యోగుల పక్షాన కూడా మేము కూడా ఎంతో కొంత మా వైపు నుంచి మేము చర్చలు కూడా చేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము కూడా తోడుగా ఉండి ఇలాంటి పరిస్థితుల్లో మా వైపు నుంచి కూడా ఉద్యోగుల సంఘం తరఫున కొంత చేయడానికి కూడా మేము కూడా త్వరలో నిర్ణయం తీసుకోబోతా ఉన్నాం. తిత్లీ తుఫాన్తో దెబ్బతిన్న సిక్కోలను ఆదుకునేందుకు సహాయ పునరావాస చర్యలు చురుగ్గా సాగుతున్నాయి. అన్నదాతకు అండగా నిలిచిన ప్రభుత్వం దెబ్బతిన్న ప్రతి గ్రామంలోనూ సహాయ చర్యలను పర్యవేక్షించేందుకు ఒక నోడల్ అధికారిని నియమించింది. కూలిన చెట్లను తొలగించేందుకు ఉపాధి హామీ పనులను అనుసంధానం చేయడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.